సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ముగ్గు బస్తీలో కూతురు భార్య చేతిలో దారుణంగా హత్యకు గురి కాబడ్డ లింగం స్నేహితుడు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. లింగం చావుకు ముందు తనతో మాట్లాడిండా, అసలు ఏం జరిగింది ఇక్కడ అనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, లింగంకి నీకు ఎలాంటి పరిచయం ఉండేనే? నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అన్నవాడు. మంచిగా మజాక్ ఆడుకుంటాం, ఢిల్లీ ఆడతాం, మంచిగానే మాట్లాడతాం. అయితే వాళ్ళ భార్య రోజు మా గల్లీకి వెళ్ళి పోతుంది, డ్యూటీకి పోయి వస్తుంది. చాయ్ తాగినా వద్దే అంటే తాగిన అయ్యా అంటుంది. అయితే వాళ్ళ అమ్మ నెల కింద చనిపోయిందంట. వాళ్ళ అమ్మ సావుకు నేను మజాకులు ఏమన్నా, మరి అల్లుడు సాగు చేసిండా అని అన్నా. అంటే ఆమె ఏమన్నా తెలుసా, అలా సావుకే రాలేడాడు, సావే చేయలేడు, పని కూడా చేస్తాను అన్నది. సారీ, ఆ మాట అన్నది నాతో పాటు. ఇంకో మా అంటే ఒక 15 రోజుల కింద అన్నది. ఆ మాట అయితే అన్నది. ఆ మాట అన్నది అలా పని కూడా అవుతుంది ఏదో రోజు అని మాట అన్నది. ఇదైతే నేను ప్రూఫ్ గ్యారంటీ. నాతో పాటు బస్ నాతో పాటు ఒక పెద్ద ముస్లాం కూర్చుంది ఆడ. ఆమె నేను చెట్టు కింద కూర్చున్నాను టైంపాస్కు. ఆమె ముంగట్నే అన్నది. ఆ మాట మేము నిన్న యాడ్ చేసుకున్నాం మేము. అయితే మరి ఘోరం అనేది. భార్యనే ఇట్లా చేస్తుందని ఎవరన్నా అనుకోలే అన్న. ఈ అక్రమ సంబంధం ఆ చిన్న పాపం అంటుంది. బస్తీ వాళ్ళన్నా కనీసం వాళ్ళను ఎప్పుడన్నా నిలదీస్తే వాడు ఇంటికి రాకపోయి ఉండే అంటుంది. తెలుసా? కనీసం ఆ విషయం అన్నా తెలుసా మీకు? మాకు తెలియదు అన్న. మేము ఉండేది వెనక గల్లీలో. ఎప్పుడన్నా నీ గల్లీకి వస్తేనే నేను వస్తుంటే నన్ను చూస్తే వాడు జర కావాల్సుకొని మజాక్లో తిడుతుంటాడు. అరే ఎవడు మాట్లాడరు అది అంటే ఇక నేను కూడా తిట్టుకుంటూ మాట్లాడుతుండే. మజాక్లా తిట్టుకుంటాం, బాగానే తిట్టుకుంటాం. చిన్నప్పటి నుంచి మాకు అలవాటు. మరి ఇక ఇప్పుడు వాని పిల్లం అట్లా చేసింది, వాని బిడ్డ అట్లా చేసింది, మరి వాళ్ళకి ఏ శిక్ష ఇస్తారో మీదేనా? ఇక ఏం డిమాండ్ చేస్తారు మీ ఫ్రెండ్ని అట్లా చంపినందుకు? వాళ్ళ భార్యని బిడ్డని ఆ ముస్లిం అతను ఎవరైతే జావేద్ ఉండో బాయ్ ఫ్రెండ్, ముగ్గురికి ఉరి శిక్ష వేయాలి సార్. ముగ్గురికి ఉరి శిక్ష వేసేస్తేనే ఇంకోళ్ళకి తెలుస్తుంది. భయం అనేది ఉండాలి. మరి ఘోరంగా అయిపోతుంది రోజు రోజుకు. అంతే సార్ మాది. మీకు ఏమైనా డౌట్ రాలేదా? అంటే మధ్యాహ్నమే చంపి లోపడేసి సినిమాకి పోయారంట. సినిమాకి పోయిన సంగతి అన్న తెలుసా? కనీసం చంపి లోపల పెట్టారన్న తెలుసా? చచ్చిపోయిన రోజు నైట్లో ఫోటోలు చూపిస్తారంటే నేను వెనక గల్లికెళ్ళి వచ్చి చూసిన. అప్పుడు చెప్పి ఆదివారం నైట్, ఆదివారం మధ్యాహ్నమే చంపేసారంటే మాకు తెలియదు. నిన్న పోలీసు వాళ్ళు వచ్చి చెప్తారు మధ్యాహ్నం 1 గంట 2 గంటలకే చంపేసారు. నైట్ తీసుకుపోయి అక్కడిక్కడ చెరలో పడేసారట. అంతే సార్. నిన్న పోలీసు వాళ్ళు వచ్చి చెప్పేదాకా మాకు తెలియదు. అంతకుముందు నేను వీళ్ళని వచ్చి అడిగిన, ఎట్లయిందమ్మా వాళ్ళ భార్యనే చంపిందంట కదా అని. వాళ్ళ తోటికోడని అడిగితే, లేదన్నా పోలీసు వాళ్ళు అనుమానం మీద వాళ్ళని లోపల పెట్టిరు అని అన్నారు. తెలియదు. లాస్ట్కి మొత్తం డీటెయిల్ వాళ్ళకి తెలిసినాక పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసారు. మా ఫోన్ నంబర్లు, మా పేర్లు, మా ఇంటి నంబర్లు అన్నీ రాసుకోరు. పోలీసు వాళ్ళు కానీ కోర్టు అయినా సరే, పోలీసు వాళ్ళు అయినా సరే, ఇటువంటి వాళ్ళకు ఏ శిక్ష వేసినా తక్కువనే. ఊరి శిక్ష వేస్తేనే బెస్ట్, లేదా ఎన్కౌంటర్. ఇంతకుముందు ఒక టైం చూడు, ఒక అమ్మాయిని ప్రియాంక రెడ్డి, ఆ పిల్లకి ఎట్లా చేసారు ఎన్కౌంటరు, అట్లా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ లింగం పాపం ఆ పిల్లగానికి అట్లా అయినందుకు ఈ తల్లికి పిల్లకు ఆ తుర్కోడు ఎవడో జాగ్రత్త అంటూ ఉన్నాడో వాళ్ళ ముగ్గురిని ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటున్నాం మేమైతే. సో ఇక్కడ ఈ బస్తీ వాసులంతా కూడా లింగం ఫ్రెండ్ అయినా చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్గా, అంటే మజాక్లా తిట్టుకునేదంట. అందరినీ పలకరించేటోడు లింగం. ఇప్పుడు లింగం భార్య, వాళ్ళ కూతురు, ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ముస్లిం వ్యక్తి ఉన్నాడో జావేద్, ఆ ముగ్గురిని కూడా ఎన్కౌంటర్ చేస్తేనే వాళ్ళకి న్యాయం జరిగినట్లు అవుతుంది. ఎందుకంటే వీళ్ళని ఏ కోశాన వీళ్ళని వదిలిపెట్టినా కానీ సమాజానికి చేటు చేసే ఆ క్యారెక్టర్స్ ఇవని చెప్తున్న పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.